జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ ప్రచారంలోకి వస్తుంది. అందరి దృష్టి పిఠాపురంపైనే ఉంది. ఇప్పటికే పిఠాపురంలో తిష్టవేసి తమ్ముడు గెలుపు కోసం శ్రమిస్తున్నారు నాగబాబు. ఇవాళ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం ప్రచారానికి వస్తున్నారు. ర్యాలీలు, ప్రచార సభలతో హోరెత్తించబోతున్నారు. అంతేకాదు మే 5న చిరంజీవి సైతం పిఠాపురం ప్రచారానికి వస్తారని మరో టాక్ నడుస్తుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ ప్రచారంలోకి వస్తుంది. అందరి దృష్టి పిఠాపురం పైన ఉంది. ఇప్పటికే పిఠాపురంలో తిష్టవేసి తమ్ముడు గెలుపు కోసం శ్రమిస్తున్నారు నాగబాబు. ఇవాళ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం ప్రచారానికి వస్తున్నారు. ర్యాలీలు, ప్రచార సభలతో హోరెత్తించబోతున్నారు. అంతేకాదు మే 5న చిరంజీవి సైతం పిఠాపురం ప్రచారానికి వస్తారని మరో టాక్ నడుస్తుంది. అయితే దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సుధాత్రి, నామినేషన్ ఘట్టం ముగిసి సమయం వచ్చింది. నిన్న నామినేషన్ లో స్కూట్నీ కూడా పూర్తయింది. దీంతో ఇక ప్రచారాలపై దృష్టి సారించడం జరిగింది. ఏపీకి సంబంధించి ముఖ్యంగా ఆ పిఠాపురం పైనే అందరి దృష్టి కూడా ఏర్పడింది. కారణం ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ఫ్యామిలీ కూడా నిలవుతుంది. ఇటీవల చిరంజీవి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రామ్ చరణ్ అయితేనే, ప్రిన్స్ వరుణ్ తేజ్ అయితేనే మొత్తం అందరూ కూడా మద్దతు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇవాళైతే వరుణ్ తేజ్, నాగబాబు కుమార్ వరుణ్ తేజ్ ప్రచారానికి వస్తారని కూడా 2 బహిరంగ సభల్లో పాల్గొంటారని కూడా తెలుస్తుంది. ఈ మేరకు నిర్వాహకులు కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈ మే 5వ తేదీన చిరంజీవి కూడా వస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నామినేషన్ ఘట్టానికి రావాల్సిన చిరంజీవి కొన్ని అనివార్య కారణాల వల్ల రాకపోయినప్పుడు కూడా ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి వైసీపీ అయితే మొత్తం పిఠాపురం అంతా కూడా కాపు నాయకులతో నింపేది. ముద్రగడ్డ వంటి నాయకులు మొత్తం అందరూ కూడా పవన్ ఓడించి తీరుతామని శబదాల మీద శబదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగుతుంది. పవన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అక్కడ ఆయనకు మద్దతుగా నిలవాలని కూడా మెగా ఫ్యామిలీ అంతా కూడా మొత్తం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నాగబాబు అయితే గత కొన్ని వారాలుగా కూడా పిఠాపురంలోనే మకం వేసి మొత్తం అంతా కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు పవన్ గెలిపించేందుకు. పవన్ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులను గెలిపించుకునేందుకు ఆయన కూటమితో కలిసి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మరి కొన్ని రోజులు ప్రధానమంత్రి కూడా సభలో కూడా ఉండడంతో పవన్ కూడా ఆ సభలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పిఠాపురంపై మెగా ఫ్యామిలీ కాన్సన్ట్రేషన్ చేసింది. నాగబాబు సారథ్యంలో మొత్తం కూడా ఆ పిఠాపురానికి మెగా ఫ్యామిలీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వరుణ్ తేజ్ సభలో ఏర్పాటు చేస్తున్నారు. మరి తర్వాత రామ్ చరణ్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. చిరంజీవి కూడా మనం చూడొచ్చు. ఇటీవల కాలంలోనే అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ అయితే పెందుర్తి నుంచి, విశాఖ జిల్లా పెందుర్తి నుంచి పోటీ చేస్తున్నటువంటి పంచకల్ రమేష్ కి అయితే మద్దతు పలుకుతూ వాళ్ళిద్దరికి కూడా ఓటు వేయాలని కోరటం జరిగింది. తాను కూటమికి మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. కూటమి మద్దతు ఇవ్వడం పట్ల కూడా వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు కూడా అనేకమైన విమర్శలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా చాలా స్ట్రాంగ్ గా ఈసారి ఆ పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఆయన గెలిపించేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురానికి క్యూ పెట్టే అవకాశం ఉంది. పిఠాపురంలో కూడా సామాజిక వర్గం చూసుకుంటే ప్రధానంగా కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉంటాం. పవన్ అభిమానులు అవ్వచ్చు, లేకపోతే చిరంజీవి అభిమానులు అవ్వచ్చు, రామ్ చరణ్ అభిమానులు మొత్తం కూడా మెగా ఫ్యామిలీకి అత్యధిక అభిమానులు ఉండడంతో కూడా వైసీపీ కూడా వాళ్ళందరం కూడా డైవర్ట్ చేసేందుకు మండలాల వారీగా పెద్ద పెద్ద నాయకులను కూడా నియమించడం జరిగింది. ఇట్టి పరిస్థితుల్లో పవన్ అసెంబ్లీకి రాని కూడా అసెంబ్లీకి గెలవనమని కూడా శబదాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడని తెలుసుకున్నటువంటి చిరంజీవి ఆయన మద్దతు ప్రకటించడం జరిగింది. మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కూడా క్యూ కట్టి పవన్ గెలిపించేందుకైతే మొత్తం సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల లోపు దాదాపు 2-3 సార్లు అయితే మొత్తం మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలు వచ్చి ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇంకా మరింత మంది పవన్ అభిమానించినటువంటి సినీ ఆర్టిస్టులు అయితేనే చాలా మంది కూడా పిఠాపురంలో క్రికెట్ ఏర్పడింది. దీంతో మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఠాపురంలో ఏం జరగబోతుంది, ఎవరు గెలవబోతున్నారు అనేది ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రత్యర్థులు కూడా తామే గెలుస్తాం, పవన్ ఇటు పరిస్థితులు గెలవమని చెప్పి సవాల్ చేస్తుంటే దాని ప్రతి సవాల్గా మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగిపోతుంది. రానున్న రోజుల్లో పిఠాపురం మొత్తం కూడా ఏపీ రాష్ట్రం అంతా కూడా అక్కడ దృష్టి ఏర్పడింది. ఎవరు గెలుస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. సుధాత్రి.
పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఏ ప్రాంతాల్లో బహిరంగ సభల్లో వరుణ్ తేజ్ పాల్గొనే అవకాశం ఉంది అండ్ అలాగే ఈ రోజు ఏ టైం కల్లా రీచ్ అవుతారు పిఠాపురానికి? పిఠాపురం ఉన్నటువంటి మొత్తం ప్రధానమైన 3-4 మండలాల్లో ఎక్కడైతే వైసీపీకి పట్టుందో లేకపోతే ముద్రగడ్డ పద్మం లాంటి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో ఆయా ప్రాంతాలలోనే మెగా ఫ్యామిలీ కూడా మెగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎందుకంటే పిఠాపురం సంబంధించి గతంలో ముద్రగడ్డ పద్మనాభం పార్టీలకు వస్తానని తర్వాత రాకపోవడం, వైసీపీకి వెళ్ళటం, ఆయన కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు కూడా కాపు సామాజిక వర్గంతో మంచి సంబంధాలు ఉండటంతో ఆయన వల్ల కూడా చాలా వరకు కాపులు కూడా వ్యతిరేకంగా విద్య అవకాశం ఉంది. దీన్ని నివారించేందుకే మొత్తం మెగా ఫ్యామిలీ ఆ మండలాల్లో టెస్ట్ వేసే అవకాశం ఉంది. ఇవాళ పిఠాపురంలోనే బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రూరల్ ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే వైసీపీ పట్టున్న ప్రాంతాల్లో పిఠాపురం సంబంధించిన రూరల్ ప్రాంతాల్లో కూడా మెగా ఫ్యామిలీతో బహిరంగ సభలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. చిరంజీవి అయితే తప్పకుండా పిఠాపురం పరిధిలోనే బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ కూడా మొత్తం రోడ్ షోతో పాటు బహిరంగ సభలో కూడా మొత్తం పిఠాపురం పరిధిలో ఉన్న నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రధానమైన కూడల్లో ప్రధానమైన ప్రాంతాల్లో రోడ్ షోతో పాటు బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.